హలో మెహందీ లవర్స్, ఈరోజు మనం ఇంకొక డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఇప్పుడు మన ఫెస్టివల్ సీజన్ కదా, దివాళీ సీజన్లో. సో ఒక మంచి బ్రైడల్గా అయినా పెట్టుకోవచ్చు ఎవరైనా. అలానే మళ్ళీ మామూలుగా డిజైన్స్లో కూడా దీపాలతో డిజైన్ వేశాను. ఎలా ఉందో మీ అందరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో మనం చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ చేసామండి. అంటే జస్ట్ డిజైన్ ఎలా వేయాలని కాదు, అండ్ డీటెయిల్గా మనం బిజినెస్ని, అంటే ఒక మెహందీ బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లో కూడా ఇన్ఫామ్ చేశాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, బిగినర్స్ ఉంటే. సో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం కొత్తగా మెహందీ నేర్చుకున్నాక దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా సోషల్ మీడియాలో గ్రో చేసుకోవాలి, లేదా ఆఫ్లైన్లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా చాలా టిప్స్తో అండ్ నా ఎక్స్పీరియన్స్తో చాలా చెప్పాను. అలానే నాకు మెహందీలో ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. అండ్ ఎలా చేయాలి, నేను ఎలా నేర్చుకున్నాను, నేను ఎలా ఇంప్రూవ్ అయ్యాను అనేది కూడా నేను ఒకరోజు డీటెయిల్గా నా మెహందీ జర్నీ అనేది మీతో పంచుకుంటాను. అయితే ఇక్కడ నేను చూపించే వీడియోలో ఈరోజు నేను దివాళీ ఫెస్టివల్ కదా, సో ఒక దివాళీకి సింపుల్ డిజైన్స్. మనం ఫెస్టివల్కి దివాళీ అంటే చాలామంది మెహందీ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, పెట్టుకుంటారు కూడా. ఎందుకంటే మనం క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా అందంగా ఉండాలి మన హ్యాండ్స్ కదా, సో అలా పెట్టుకుంటారు. అండ్ నార్త్ సైడ్ అయితే ఇంకా బాగా మెహందీ బాగా ప్రిఫర్ చేస్తారు దివాళీ టైంలో. అండ్ అలానే దసరా వాళ్ళు అదేంటి కోలాటం ఉంటుంది కదా వాళ్ళకి, అలాంటి టైంలో వాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తారు. అయితే వీడియోలో నేను మనం దివాళీ కాబట్టి దియాస్తో ఎలా వేయాలి అనేది ఇక్కడ నేను డిజైన్ చూపించాను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే నేను ఫస్ట్ బార్డర్స్ని ఇక్కడ స్టార్టింగ్ డిజైన్ ఎండింగ్ డిజైన్ అలా వేసుకోలేదు. నేను బార్డర్స్ ఇచ్చుకొని ఆ బార్డర్స్కి మధ్యలో లోటస్తో కట్ వర్క్ ఇచ్చుకొని చేశాను. అయితే చాలా సింపుల్ డిజైన్ అనమాట. మన ఎక్కడైతే హ్యాండ్ ఉంటుందో మన బ్యాంగిల్ లెంత్ నుంచి ఒక దీపం వస్తుంది, దాని నుంచి మన అరిచేతిలో అంటే మిడిల్లో ఒక దీపం వచ్చేలాగా డిజైన్ తీసుకున్నాను. ఆ డిజైన్కి ఆ దీపానికి మిడిల్లో నేను బార్డర్ ఇచ్చుకున్నాను. సో బార్డర్ ఇచ్చుకోకపోయినా మీరు జస్ట్ వీన్స్తో అలాగా లీవ్స్ మోడల్లో కూడా సింపుల్గా వేసుకోవచ్చు. అలానే ఫింగర్స్కి కూడా నేను చాలా సింపుల్గా డిజైన్ ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ బ్యాంగిల్ లెంత్లో అండ్ ఇలా ఇక్కడ విష్ లెంత్లో కొంచెం ఎక్కువ డిజైన్ని ప్రిఫర్ చేశాం కాబట్టి ఫింగర్స్కి చాలా సింపుల్ డిజైన్ ఇచ్చేసాను. అండ్ ఫింగర్స్కి మీరు అంత డిజైన్ వేసుకోకపోయినా కూడా జస్ట్ సింపుల్గా ఫిల్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు చాలామంది నన్ను కొంతమంది అడుగుతున్నారు పర్సనల్గా కూడా, అంటే నా వీడియోస్ చూసేవాళ్ళు మా రిలేటివ్స్ అయినా ఎవరైనా కూడా, స్టిక్కర్స్ వస్తున్నాయి కదా, స్టిక్కర్స్తో పెట్టుకోవచ్చు కదా, ఇంత ఎందుకంటారు. బట్ ఇలా మనం డీటెయిల్గా ఏదైనా థీమ్ వేసుకోవాలి అంటే మాత్రం మనకి మెహందీ నేర్చుకొని ఉండాలి. అలానే ఇక్కడ చూసారు కదా, నేను 2 దియాస్ని ఎలా కనెక్ట్ చేశాను అనేది చాలా నీట్గా ఉంది. డిజైన్ ఎలా అనిపిస్తుందో చూడండి ఒకసారి. నేను ఆ దియాస్ రెండింటిని కూడా ఒక దియా పెద్దగా ఇచ్చాను, ఇంకో దియా మోడల్ వేరేది ఇచ్చాను. కావాలంటే మీరు 2 మోడల్స్ ఒకటే వేసుకోవచ్చు. నేను మాత్రం ఒక దియాకి ఫ్లేమ్ అనేది హైలైట్ చేశాను, ఇంకో దియాకి హైలైట్ చేయలేదు. సో ఇట్లా వరకు వేసుకొని కూడా మీరు సింపుల్గా వదిలేసుకోవచ్చు. అండ్ ఫింగర్స్కి జస్ట్ క్యాప్స్ అంటే జస్ట్ మనకి లాస్ట్ వేళ్ళు ఉంటాయి కదా, అక్కడ ఫిల్ చేసుకోవడమే. బట్ నేనేం చేశానంటే ఫింగర్స్కి కూడా ఒక చిన్న టచ్ ఇచ్చాను. ఏంటిది, జస్ట్ వీన్స్ ఇట్లాగా బార్డర్ ఇచ్చేసి అన్నిటికీ హమ్స్ ఇచ్చేసాను. సో హమ్స్ అంటే ఏంది, బార్డర్స్ అంటే ఏంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ మెహందీ నేర్చుకునే వాళ్ళకైతే ఇవన్నీ డీటెయిల్గా తెలుస్తాయి. అండ్ నేను ఒక ఫస్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను, మీరు ఏమైనా కొత్తగా చూస్తే ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. అలానే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ కావాలంటే మన లైవ్ ఛానల్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి, నేను చాలా డిజైన్స్ పెట్టాను లైవ్లో. సో అవన్నీ చూడండి, మీరు ఎలా వేయాలి, ఎక్కడ కర్వ్ ఇవ్వాలి, ఎక్కడ దేని తర్వాత అంటే బార్డర్ ఇచ్చిన తర్వాత ఏ డిజైన్ ప్రిఫర్ చేయాలి, ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీరు చూస్తూ ఉండగా బిగినర్స్కి తొందరగా అలవాటు అయిపోయింది. ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
ఉంటుంది. అయితే నేను ఫింగర్స్కి కూడా చిన్న చిన్న దియాస్ ఇచ్చానమాట, చిన్న సింపుల్గా. అండ్ ఇన్సైడ్ మీరు కావాలనుకుంటే ఒక డాట్ అయినా పెట్టుకోండి, లేదంటే లైన్స్ అయినా వేసుకోండి. బట్ నాకు సింపుల్గా వదిలేసాను, నాకు అలానే నచ్చింది. మీరు కావాలంటే దాన్ని కూడా ఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లాస్ట్ ఫైనల్గా క్యాప్స్ అన్నిటిని ఫిల్ చేసేస్తున్నాను. సో చూసారు కదా మన వీడియోస్ మీకు ఎలా అనిపించినాయి, అండ్ ఎంతమందికి మన బిగినర్స్కి ఎక్కువగా మన వీడియోస్ నేను యూస్ఫుల్గా చేస్తున్నాను. అండ్ అడ్వాన్స్ వాళ్ళకంటే ఆల్రెడీ చాలా వాళ్ళకి డెప్త్ తెలిసిపోయి ఉంటుంది కాబట్టి నేను బిగినర్స్కి ప్రిఫర్ చేస్తున్నాను నా వీడియోస్ అన్నీ కూడా. ఎవరైనా మీరు కొత్తగా బిగినర్స్ అయితే మీరు ఈ మధ్య నేర్చుకుంటుంటే ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లేదు మేము నేర్చుకోవాలనుకుంటున్నాం, ఇంకా మాకు తెలుసుకొని ఎంక్వైరీ చేసుకొని నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి మన వీడియోస్ ఇంకా బాగా యూజ్ అవుతాయి. సో చూసారు కదా, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.